జాగ్రత్తగా రండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం ఫాస్ట్గా తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనెను. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచు. చాలండి. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడను గాక. ఆమేన్. బైబిల్ పట్టుకోలేదండి, ఇద్దరు ఫోన్లు పట్టుకున్నారు. మీకు కళ్ళు కనపడట్లేదు. అప్పుడే ఫోన్లో చూడొద్దు బైబిల్ అని చెప్తున్నా. యవనస్తులు కళ్ళు కనబడిన వాళ్ళు అయితే పని ఓకే. పరిశుద్ధ గ్రంథం పట్టుకోవడంలోనే ఆ శక్తి ఉంటుంది. మందిరంలో అడుగు పెట్టడంలోనే ఆ పవర్ ఉంటుంది. చాలా మందికి తెలియని మర్మం ఏంటో తెలుసా? మందిరంకి మనం ఇప్పుడు వెళ్తా ఉంటామే, మన పిల్లలను కూడా మందిరంలో ఉంచుతామే, అది వాళ్ళకి ఎంత ఆశీర్వాదం. గోధుమ గింజ మళ్ళీ చదవండి. చాలా గోధుమ గింజ అందరూ ఇప్పుడు నా వైపు చూడండి. గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోతేనే మొక్క వస్తుంది, చావకపోతే మొక్క రాదు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? వరి గింజ అయినా గోధుమ గింజ అయినా ఏ గింజ అయినా రైతులకంటే కొంచెం ఐడియా ఉంటుంది. అది భూమిలోకి వెళ్ళాక చచ్చిపోవాలి. అది చచ్చిపోతేనే దానిలోంచి మొక్క వస్తుంది, అది లేకపోతే రాదు. ఇక్కడ మనల్ని కూడా దేవుడు విశ్వాసని ఎలా పోల్చాడో తెలుసా? వాళ్ళు గోధుమలు తింటారు కాబట్టి వాళ్ళని గోధుమ గింజతో పోల్చాడు. మనం వరి తింటాం కాబట్టి వరితో పోల్చుకుందాం. ఇప్పుడు వరి గింజలు పొందాం, మీకు అదైతే బాగా అర్థమైంది. ఇప్పుడు అక్కడ రైతులు దమ్ము చేస్తున్నారు కదా, అందులో విత్తనాలు చల్లుతారు. ఆ విత్తనాలు చల్లాక వెంటనే ఇలా వచ్చేసిద్ది మొక్క. అదేం చేసిద్ది? భూమిలోకి వెళ్ళి చచ్చిపోవాలి. అంటే ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో అది టైం తీసుకుంటుంది. చచ్చిద్ది. ఈలోగా అది చస్తేనే అది పైకి వచ్చింది. అది బతికి ఉంటే అంటే అది పైన పడింది అనుకో, దానిలో సరైన మట్టులోకి వెళ్ళలేదనుకో, దానికి గాలి వెలుతురు అన్నీ తగులుతున్నాయి అనుకో, ఇంకా అది వేస్ట్, కొంచెం ఫెయిల్ అనమాట. అది మొక్క రాదు. ఏదైతే లోపలికి వెళ్ళిపోద్దో, చీకటిలోకి వెళ్ళిపోద్దో, భూమిలోకి వెళ్ళిపోద్దో, దానికి వెలుతురు గాలి ఏమి తగలదో అది చచ్చిపోద్ది. అది చచ్చిన మొక్కే విత్తనంగా మళ్ళీ చిన్న మొక్కగా ఫలించింది. మన జీవితంలో ఇంకా ఈ లోకంలో మనం విశ్వాసులైన మనం కూడా చచ్చిపోతేనే నిత్య జీవానికి అర్హులు అంట. చావకపోతే అర్హులు కాదు. అంటే చచ్చిపోవాలంటే ఇప్పుడు ఏదో ఒకటి వేసుకొని చచ్చిపోమంటారా అండి? ఈ మాత్రం దానికైనా మేము చర్చకు వచ్చింది? అసలు బతకాలని కదా వచ్చింది. రోగాలు పోవాలని వచ్చాం, అది పోవాలని వచ్చాం, ఇది జరగాలని వచ్చాం అనుకుంటారు కొంతమంది. చచ్చిపోవడం అంటే ఈ లోక విషయాల మీద మన మనసు విరిగిపోవాలి. కానీ ఇంకా ఈ లోకంలో చచ్చు ఇంకా బ్రతికే ఉంటుంది చాలామందికి. పచ్చి గాలి తగులుతుంది, లోకం గాలి తగలాలి అప్పుడప్పుడు. ఈ లోకంలో సంబంధించిన సంతోషాలు గాలి తగలాలి అప్పుడప్పుడు, వెలుతురు తగులుతుండాలి అప్పుడప్పుడు. అప్పుడే వీళ్ళు అటు చావరు, ఇటు బతకరు. అటు దేవుళ్ళలోకి వెళ్ళరు, ఇటు దేవుళ్ళలో బలంగా నిలబడరు, అటు లోకల్లో కన్నా బారు. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయి ఎందుకు పనికిరాని విత్తనం ఎలా అయితే వేస్ట్ అయిపోద్దో, ఇలాంటి భక్తి చేసే వాళ్ళందరూ కూడా రేపు దేవుడు వచ్చినప్పుడు అంట ఈ వేస్ట్ కింద తీసేస్తాడు వీళ్ళందరినీ. అందుకని మనం ఏం చేయాలండి మరి అంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలాగూ ఒంటిగానే ఉండిద్ది. ఎప్పుడైతే అది చచ్చిద్దో ఒక్కటే కాసిద్దాం, మళ్ళీ దానికి పైకి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వడ్లు గింజ ఒక్కటే వేస్తున్నారు, కానీ అది మొక్కగా వచ్చాక దానికి ఎన్ని వడ్లు కాస్తాయి, ఎన్ని గోధుమలు కాస్తాయి? దానికి చాలా గోధుమలు కాస్తాయి. మన జీవితంలో మనం లోక విషయాల్లో చచ్చిపోతేనే మనం దీవెనకరంగా మారుతామంటే, లేకపోతే ఏ ఉపయోగం లేదు. ఈరోజు చాలా మంది దేవుళ్ళకి వస్తున్నారు, ఏదో తెలుసో తెలియకో దేవుడిని ప్రేమిస్తున్నారు, తెలుసో తెలియకో ఆసక్తిగా ఉన్న ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు దేవుడిని బాప్తిసం తీసేసుకుందాం, సరైన లోతులోకి వెళ్ళట్లా, సరైన చీకటిలోకి వెళ్ళట్లా, సరైన వాళ్ళు లోతైన అనుభవాలకు వెళ్ళట్లా. అందుకే వాళ్ళు పచ్చి ఇంకా ఉంటుంది, లోకం పచ్చి. ఇంకా వాళ్ళలో కోపం, అసూయ, ప్రేమ, ఈ లోక సంబంధమైన సంతోషాలు, ఈ లోక సంబంధమైన మరి ఏదైతే ఉన్నాయో, ఎవరన్నా డ్యాన్స్ వస్తే ఇల్లు వెయ్యాలి డ్యాన్స్,
ఎవరన్నా పోట్లాడితే ఇల్లు పోట్లాడాలి వెళ్ళి, ఎవరన్నా బూతులు ఎడితే ఇల్లు బూతులు ఎత్తాలి. అలాగేస్తుంది మనసంతా. ఇక ఆటోమేటిక్గా ఆ మనలో ఉన్న స్వభావం బయటకు వచ్చేస్తుంది. అలా కాదు, చచ్చిపోవడం అంటే ఇక చచ్చిపోయినప్పుడు శవాన్ని తిడితే ఏదన్నా రెస్పాండ్ అయిద్దా? చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి కామెడీ చేస్తుంది, ఏమన్నా నవ్విద్దా? దానికి ఏ చలనం ఉండదు. క్రైస్తవుడు అంట అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలా ఉంటేనే నువ్వు నిజంగా నిత్య జీవానికి వెళ్తావు. అంటే ఈరోజు మనకి ఒక మాట అంటే ఎంత కోపం వస్తుందో. చచ్చిపోవాలి. తిట్టినా, ఎవరన్నా మనల్ని హేళన చేసినా, ఎవరన్నా మనల్ని బాధ పెట్టినా, ఎక్కిరించినా చలనం ఉంది. చచ్చిపోయిన దానికి ఏముంటుందిలే అని అనుకోవాలంట. చచ్చిపోతేనే నువ్వు దేవుళ్ళు నువ్వు బ్రతుకుతావు పరలోకంలో. లేదు అంటే నువ్వు బ్రతకవు. ఇప్పుడు చచ్చిపోవడం అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గోధుమ పిండి మనం వాళ్ళు రొట్టె చేసుకుని తింటాం కదా. ఆ గోధుమ పిండి రావడానికి ఎన్ని రకాలుగా ప్రాసెస్ ఉంటుంది చెప్పండి. ఫస్ట్ దాన్ని ఎలా తీసుకొస్తారు? ముందు గింజేస్తారు, అది మొక్క వస్తుంది. దాన్ని ఏం చేయాలి? కొయ్యాలి. కోసాక దాన్ని తీసుకొచ్చి కొట్టులో స్టోర్ చేయాలి. ఆ గింజని రాలిపోయేటప్పుడు దాన్ని తొక్కాలి, దాన్ని దంచాలి. తర్వాత మిల్లులో అయినా రోకల్లోనైనా ఇది దంచేటప్పుడు అది ఒక్కొక్కటి ఎగురుతూ ఉంటుంది, ఒక్కొక్కటి కింద పడితే ఒక్కొక్కటి మాత్రమే పొట్టు చక్కగా ఊడి బరగ్గా ఉంటే మళ్ళీ దంచుతారు. తర్వాత మెత్తని పిండిగా తయారైద్ది. అప్పుడు దాన్ని మనం రొట్టిగా చేసుకుంటామా, లేకపోతే బరగగా తినేస్తామా? బరగ్గా ఉన్నది మనమే తినం. దేవుడికి ఎలా ఉపయోగపడింది? మనం బరగ్గా ఉంటే మనలో ఇంకా పచ్చి ఉంటే మనం దేవుడికి ఉపయోగపడం. హల్లెలూయా. ఒక గోధుమ మొక్కతో దేవుడు పోల్చాడు కదా. ఈ గోధుమ మొక్కని కొయ్యాలి. కొయ్యడం అంటే సువార్త అనే కొడవలతో కోసి తీసుకొచ్చి స్టోరేజ్ చర్చి అనే ఈ యొక్క కొట్టులో చేర్చబడాలి. కోసిన ఆ యొక్క గింజ ఈ కొట్టులో చేర్చబడాలి. ఈ కొట్టులోకి చేర్చబడినాక దీన్ని ఏం చేస్తారు? వాక్యమనే బండతో దంచాలి. ఈ దంచినప్పుడు అది ఏం చేసిద్ది? చక్కగా అప్పగించుకుంటుందా? ఒక్కొక్క గింజ అప్పగించుకోదు. ఒక్కొక్కటి చక్కగా అమ్మ ఏ వాక్యం వచ్చినా అమ్మా ఇది నేను సరి చేసుకుంటాను, ఇది నా కోసమే అనుకుంటుంది. ఇంకొక గింజ అది దగ్గర అవతల పడిద్ది దంచుతున్నప్పుడు. అదేంటంటే నా వల్ల కాదు ఈ దంపడు, ఈ మాటలు నా వల్ల కాదు. అమ్మగారు నా గురించే చెప్పింది ఈరోజు. నేను వెళ్ళి అవతల పడతా. మళ్ళీ దాన్ని ఏం చేయాలి? పోత పెందులో గింజను వదిలేయాలా? మళ్ళీ దాన్ని తెచ్చి ఇందులో వేయాలి, మళ్ళీ దంచాలి. వాక్యముతో మనం ఎప్పుడైతే దంచబడతామో, నేను నాకు అవసరం లేదంటే నేను కొట్టులాగా ఇలాగే ఉండిపోతాను, శ్రీ స్టోర్లో ఇలాగే మురిగిపోతాను, ఈ కొట్లు పడి ఏదో వచ్చామా చర్చికి బాప్తీసం తీసుకున్నామా. చాలా డిస్టర్బెన్స్గా ఉంది మోషే, నువ్వు కొంచెం లేకపోతే అక్కడ కుర్చీలో కూర్చో, పర్వాలేదు లెగ్స్లోనే పడి ఉంటా, పర్లోకి రాబోయిన పర్లేదు, నన్ను మాత్రం దంచొద్దు, నాకు మాత్రం వాక్యం చెప్పొద్దు అన్నట్టుగా ఉండకూడదు. ఏ వాక్యం వచ్చినా ఈ వాక్యం నా కొరకు అన్నీ కనిపిస్తాయి. నీకు అనిపించింది అంటే అది నీకే. నీకు అనిపించలేదు అనుకో, నీకేం అనిపించట్లేదు అనుకో, అది నీకు కాదు. దేవుడు నీతో మాట్లాడట్లేదు. ఎవరి కోసం మాట్లాడాడు వాళ్ళకి తెలిసిద్ది. ఏయ్ కూర్చోవాలి మీ అందరూ. ఒక పిండి అవ్వడానికి, ఒక చపాతీ రొట్టె అవ్వడానికి దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది కదా. మన జీవితంలో పరలోకం చేర్చబడ్డానికి మనకు కూడా అదే ప్రాసెస్. లోకం అనే పొలంలో కొయ్యబడ్డారు అందరూ. ఇంకా కొంతమంది కోపించుకోరు, ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళకి ఇంకా ఉంటాయి అక్కడే. కోయబడాలి, యువతలకు వచ్చేయాలి మొత్తం. ఇంకొక కనికి ఉంటుంది అక్కడ, ఇంకా ఒక ఏదో ఒకటి పెట్టుకుంటారు అక్కడ. పూర్తిగా కోయబడ్డం అంటే నొప్పి ఉంటుందండి, బాధ ఉంటుంది. కోయబడ్డం అంటే కొన్నిసార్లు దేవుడి కోసం నిలబడే విషయంలో కొన్ని వదులుకోవాల్సి వస్తుంది, కొన్ని చంపుకోవాల్సి వస్తుంది, కొన్ని నష్టపరచుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు నొప్పి వస్తుంది. కోయబడితేనే నీకు ఆ పరలోకంలో గొప్ప భాగ్యం ఉంటుందంట.
నేను కోయబడినండి, నాకు కొడవలతో నొప్పి వస్తుందండి అంటే కుదరదు. నువ్వు లోకం నుంచి పూర్తిగా కోయబడాలి. ఎక్కడ కోయబడుతున్నారు? ఇంకా కొంతమంది నిమ్మకాయలు, గుమ్మడికాయలు, ఎండుమిరపకాయలు ఇంక ఎన్ని చేస్తున్నారు. ఎదురు చూపులు, ఎదురురా నువ్వురా, వాళ్ళు లైట్ వేశారు, నువ్వు ఇంకా కోయబడలా. నువ్వు అనుకుంటున్నావు ఎవరో కోపం వచ్చినా మొహమాటం ఏమీ లేదు. వాక్యం నేను చెప్పకపోతే రేపు నా దేవుడి దగ్గర నేను దోషిగా నిలబడాలి. మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. నువ్వు కొయ్యబడలేదు. కొయ్యబడందే నీకు కొట్లోకి రాలేవు. కొట్లోకి రాందే నువ్వు దంచబడలేవు. దంచబడందే నువ్వు పిండి కాలేవు. నువ్వు పిండి కాందే నువ్వు రొట్టి కాలేవు. నువ్వు రొట్టి కాకపోతే నువ్వు ఉపయోగపడలేవు ఎవరికి కూడా. అంటే ఎవరికి కాదు, అసలు దేవుడికే ఉపయోగపడవు. నువ్వు ముందు కోయబడాలి. పూర్తిగా కట్ చేసేయాలి. ఆ మూలాలు వద్దు, ఆ లోక సంబంధమైన వద్దు. మొన్న నా బండి కూడా నేను మంగళవారమే కొన్నా వెళ్ళి కావాలని. ఏంటమ్మా? వీళ్ళు మంగళవారమే కొన్నారు. అలా ఏముండదండి మనకు ఈ లోకంలో. ఈ రోజు కొనకూడదు, ఆ రోజు కొనకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాక్ష్యం మర్చిపోయానండి. నాకు దేవుడు కొత్త బండి ఇచ్చాడు. నేను ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా. అది కొన్నాము, బ్లాక్ బండి. మరి అది కొంచెం తుక్కు అయింది రోడ్లకి. చాలా ఒళ్ళంతా పెయిన్ వస్తుంది. సరే కారు తీసుకుందామంటే అంత స్తోమత లేదు. సరే దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడులే, ప్రార్థన అయితే చేస్తున్నాం, కారు కూడా సిద్ధపరిచినాయన అని. సరే ముందు బండి అయినా కొనుక్కుంటా ప్రభా, 125cc కొనుక్కుంటా, కొంచెం పికప్ బాగుంటుంది, ఈజీగా ఉంటుంది అని ప్రార్థన అయితే 2-3 నెలల నుంచి చేస్తున్నాను. డబ్బులున్నా ఈఎంఐ కట్టడానికి సంబంధించిన డబ్బులున్నా కూడా కొనలేకపోయాను. దేవుడి చిత్తం లేదే మన దగ్గర డబ్బులున్నా కొనలేవు. దేవుడికి చిత్తం ఉంటే నా దగ్గర రూపాయలు ఆపని దేవుడు నీకు అది ఇస్తాడు. అది నీకు అవసరం అనుకుంటే, ఆయనకు అనిపిస్తే. లేట్ చేశాడు, కొంచెం సేవకులు కూడా అయిపోద్ది అనుకున్నా, స్త్రీలు కూడా అయిపోద్ది అనుకున్నా, ముక్కుబళ్ళు చేసేసుకున్నా. అవలా సరే ప్రభా నీకు ఇంకా నా మీద జాలి కలగలేదేమో, కారు ఎలాగో ఇవ్వట్లేదు, కనీసం బండి అయినా ఇస్తావేమో అనుకున్నా, ఇది కూడా నీకు జాలి కలగలేదు అని ఒళ్ళు ఊనం అయిపోతుంది. ఆదివారం వెళ్ళేసరికి ప్రార్థన చేసుకున్నా. మొన్న బాగా ఏడ్చి ప్రార్థన చేసుకున్నా. ఇంకా అప్పుడు అనుకోకుండా సడన్గా ఆ రోజు అయిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు మరి కొత్త బండి సిద్ధపరిచాడండి. అందుని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఏం చెప్తున్నా వాక్యం నేను? ఈ వారాలు, వజ్రాలు, ఈ తిథులు, ఎదురులు, ఈరోజు డబ్బులు ఇవ్వకూడదు, శుక్రవారం ఈరోజు డబ్బులు, ఉప్పు ఇవ్వకూడదు, గుడ్డు ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ కోయబడలేదు. నువ్వు కొయ్యబడలేదు. ఇంకా నీ మూలాలు ఇంకా లోకంలోనే ఉన్నాయి. అందుకే నువ్వు అవి చూస్తున్నావు. నువ్వు నిజంగా యేసయ్య రక్తము కొన్న పవర్. నేను అదే చూస్తా. యేసు రక్తం కన్నా ఏ కోడిగుడ్డు ఎక్కువ కాదు, యేసు రక్తం కన్నా ఏ గుమ్మడికాయ ఎక్కువ కాదు, యేసు రక్తం కన్నా ఏ ఎండుమిరకాయ ఎక్కువ కాదు, యేసు రక్తం కన్నా ఏ నిమ్మకాయకి పవర్ లేదు. ఆయన రక్తం ముందు ఏ వారానికి, ఆయన సృజించిన వారం ప్రతిరోజు మంచిదే. ఆయన సృజించిన ప్రతి గంట, ప్రతి నిమిషం మంచిదే. ఏ టైంలో అయినా తీసుకో. అసలు నువ్వు అవన్నీ చూస్తున్నావు అంటే నువ్వు ఇంకా లోకాల్లో ఉన్నావు అని అర్థం. కోయబడలేదు. కోసేసుకోవాలి. అలాంటివన్నీ కోసుకోవాలి. ఉళ్ళు కోసుకుంటారు కొంతమంది. ఏమన్నా తేడా వస్తే చీరుకుంటారు. వాళ్ళు అన్నారు, నన్ను నీళ్ళు అన్నారు. అలాంటి వాటికి కోసుకోవడం కాదు. ఇలాంటి వాటిని కోసుకోవాలంటే ఇక్కడ దమ్ము కావాలి, ధైర్యం కావాలి, దేవుడి మీద ప్రేమ కావాలి. అప్పుడే అలాంటివి నాకు అవసరం లేదు. మంగళవారం జర్నీలు చేయరు. ఇంకా చాలా ఉంటాయి. యేసయ్యనే నిజంగా నువ్వు ప్రేమిస్తే ఇలాంటివి ఏమైనా ఆచరించద్దు. అవి ఇంకా ఆచరిస్తున్నావంటే నువ్వు కోయబడలేదు. పొలంలో నుండి వేరు చేయలేవు. ఏరు చేయబడలా. వేరు చేయబడ్డావా? ఓకే, వెరీ గుడ్. అమ్మా నేను వేరు చేయబడ్డాను, నాకు అలాంటి సెంటిమెంట్స్ లేవు. నాకు దేవుడు ఏది ఇస్తే అది ఆ రోజు నేను తెచ్చుకుంటాను. ఏ రోజు ఏది ఇస్తే అది నేను దేవుడు తింటున్నాను. ఏ రోజైనా ఊరెళ్ళాల్సి వస్తే వెళ్ళిపోతున్నాను. ఏ నిమ్మకాయ, డబ్బులు ఇలాంటివి ఏమి నాకు పట్టింపులు లేవు అని నువ్వు అనుకుంటే ఓకే, మంచిది. కొట్టులోకి వచ్చావు కదా, సంఘములో చేర్చబడ్డావు కదా, స్టోర్లో చేర్చబడ్డావు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఆ యొక్క దంచేటప్పుడు, వాక్యముతో దంచేటప్పుడు, మొన్న ఒక వీడియో నేను గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. అంటే ఇది సాయిలన్న అని ఒక ఆయన ఉంటాడు. ఆయన చెప్పాడు అనమాట. ఇది అంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. ఒక బేపనాయన ఉంటాడంట. అంటే వాక్యం నా గురించే చెప్తున్నారని కొంతమంది అనుకుంటారే, వాళ్ళ గురించి చెప్పాడు ఆయన. ఒక బేపనాయన ఉంటాడంట. ఆయన యేసు ప్రభుని తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకుంటాడంట. నమ్ముకున్నాక వాళ్ళందరూ వెళ్ళేస్తారంట. నువ్వేంట్రా మన పొలంలో దేవుడిని నమ్ముకోవడం ఏంటి,
అని అందరూ వెలేసేస్తారంట. వెలేసాక సర్లే పోతపో అని నా దేవుడు నాకు ముఖ్యం అనుకొని వచ్చి ఒక ఊరి చివర ఒక గుడి చేసుకొని ఒక మైకా పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాడంట. కష్టపడి ఎంతో ప్రార్థన చేస్తే 2 సంవత్సరాలకి ఒక 20 మంది విశ్వాసాలను కడతాడు ఆయన. ఈ 20 మంది విశ్వాసాలను కట్టాక అందరూ మారు మనసు పొందండి, బాప్తీసం తీసుకోండి, పరలోక రాజ్యం దొరికిద్ది అని చెప్తా ఉంటాడంట రోజు మైకులు. ఇదంతా ఒక నక్క వింటుందంట. ఈ నక్క ఇది అనుకుంటుందంట, ఈ పాస్టర్ గారు ఎవడో పద్దాక పరలోకం ఎత్తా అంటున్నాడు. వెళ్ళిందంట ఒకరోజు. వెళ్ళి పాస్టర్ గారు మీరు పరలోకం ఎత్తానంటున్నారు కదా, ఈ నక్కకి ఎంతసేపు అత్యాశగా పరలోకం ఎత్తానంటున్నారు కదా, అదేదో నాకు అంటే పాస్టర్ గారు అన్నాడంట, అమ్మో ఇది అసలే జత్తులు మారి నక్క, ఇది వచ్చిందంటే మొత్తం సంఘాన్ని చెడగొట్టిద్ది, అయినా నువ్వు మనిషివి కాదు కదా, నీకు ప్రాణం శరీరం ఏముంటుంది, నీకు ఆత్మ ఉండదు, నీకు ఎలా పరలోకం దక్కిద్ది అంటే ఇంటలేదంట. అది నాకు పరలోకం కావాలి పాస్టర్ గారు, నాకు పరలోకం కావాలి పాస్టర్ గారు, నువ్వు ఇవ్వాల్సిందని ఏడిపోతుందంట. ఈ అయ్యగారేమో నేను కష్టపడి 20 మందిని కట్టుకున్నా, నువ్వు సంఘంలో వస్తే ఏం చేస్తావో వద్దులే అమ్మ అంటే ఇంటలేదంట. రోజు వచ్చి చేపలు వేసేద్దంట, రోజు వచ్చి చర్చి తుడిసేద్దంట, అందరికన్నా ముందే వస్తుందంట. సరే చూద్దాం అనుకున్నాడంట పాస్టర్ గారు. చూస్తున్నాడు. ఏం చేసింది తెలుసా, ఒక 2-3 నెలల్లోనే 100 మంది విశ్వాసాలు పోగేసిందంట. ఎంతమందిని? అందరికి ఇది చెప్తుందంటే వెళ్ళి సువార్త, పాస్టర్ గారు పరలోకం ఎత్తా అన్నారు, మీరు మారు మనసు పొందండి, ఇక్కడ ఉంటే మనం చచ్చిపోతాం అని చెప్తే వాళ్ళందరూ ఈయన అనుకున్నాడంట, అబ్బా నాకన్నా ఇదే బాగా సేవ చేస్తుంది, దీనికి బాప్తీసం ఇవ్వాల్సిందే అనుకున్నాడంట. అనుకొని ఒకరోజు అందరి ముందు పిలిచి, అమ్మ ఈ నక్క గారికి వాక్యానికి విరుద్ధంగా ఉన్నా కూడా తప్పట్లేదు, ఎలా అయినా ఇంతమందిని కట్టింది, నేనే కట్టలేకపోయినా ఇంతమందిని 20 మందిని కట్టా, నక్కగారు 100 మందిని కట్టింది కాబట్టి నక్కగారికి ఈరోజు యేసుక్రీస్తు నామములో బాప్తీసం ఇస్తున్నాను, అంతేకాదు సంఘ పెద్దగా ప్రమోట్ చేస్తున్నాను అన్నాడు. ఎవరికి? ఈ నక్కకి సంఘ పెద్దం చేశాడంట. ఇక చూడు ఒక చెక్క సిలువ చేయించుకుందంట. ఇక నేనే భక్తురాలని, నన్ను సంఘ పెద్ద చేశారు. ఇక చెక్క సిలువ వేసుకుని టింగ్ 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 అని అంతా వెళ్తుందంట, అందరికీ సాక్ష్యం చెప్తుందంట, అందరికీ సువార్త చెప్తుందంట, అందరికీ వాక్యం చెప్తుందంట. చాలా బాగా ఇంకో 100 మందిని కట్టిందంట. అసలు ఆ పాస్టర్ గారికి మురిసిపోయాడంట, అబ్బా ఇలాంటి వాళ్ళు ఒక్కరున్నా చాలు, ఇంతమందిని తీసుకొచ్చింది చర్చికి అని చాలా ఆనందించి ఒకరోజు అన్నాడంట, బాధ్యతలన్నీ నక్కగారికి అప్పచెప్పి, నక్క నేను హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది, నువ్వు మరి జాగ్రత్తగా చూసుకో సంఘాలని బిడ్డలని అందరినీ అని చెప్పి ఆ నక్కగారు పెద్దగా మరి ఆ నక్క చేతిలో పెట్టాడంట పెత్తనం అంతా. సరే ఈ నక్కగారు ఏం చేసింది, సంఘ పెద్ద నక్క, పాస్టర్ గారు ఊరు వెళ్ళాడు, బస్సు ఎక్కాడు, వెళ్ళిపోయాడు. అనుకుందంట పాస్టర్ గారు వచ్చేసరికి ఎట్టాగా 3 రోజులు అయింది, నా స్నేహితులను ఒకసారి చూసి వస్తే వెళ్ళి, చాలా రోజులు అయింది మాంసం తిని, చచ్చిపోయిన మాంసం తినిద్ది కదండి, చచ్చిపోయిన మాంసం తిని చాలా రోజులు అయింది, పాస్టర్ గారు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కడ ఏ కంట్లో పడతామని ఎవరి కంట్లో పడకుండా ఏ తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉన్నా నేను. ఇప్పుడు అలాగా పాస్టర్ గారు లేడు, ఇప్పుడు నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ని చూసి వస్తాను వెళ్ళిందంట. దీని ఫ్రెండ్స్ ఎవరు? వాళ్ళు నక్కలేగా. ఆ నక్కలు ఏమన్నా మామూలుగా మంచిగా ఉంటాయా? ఉండవు కదా, అవన్నీ పిచ్చి పిచ్చి అని తింటా ఉంటాయి. అవి శుభ్రంగా వెళ్ళింది. వాటితో పాటు ఒక చచ్చిపోయింది కనిపించిందంట. అప్పటికే చచ్చి వారం అయింది. అది దీనికి వారం అయిందా, ఈరోజే చచ్చిందా దీనికి అనవసరం. కనపడంగానే ఆ నక్క ఆ మాంసం తినేస్తుందంట. దీనికి చెక్క సిలువ అడ్డవుతుందంట పద్దాక మూతికి. ఈ సిలువ తీసి ఒకదానికి తగిలిచ్చిందంట. తగిలిచ్చి మొత్తం శుభ్రంగా కుళ్ళిపోయిన మాంసం అంతా తినేసిందంట. తినేసి మూతంతా శుభ్రంగా తుడిచేసుకొని, అబ్బా ఎన్ని రోజులైందో, ఎవ్వరు చూడలేదుగా, ఓకే ఎవరు చూస్తున్నారు? ఏసై చూస్తుందండి. అయితే మళ్ళీ ఆ సిలువ తగిలిచ్చేసుకొని మహాభక్తులలాగా చక్కగా వచ్చేసిందంట. వచ్చి మళ్ళీ చక్కగా సంఘంలో కూర్చున్నప్పుడు పాస్టర్ గారు కూడా వచ్చేసారు. ఆ రోజు వాక్యం ఏమొచ్చింది తెలుసా? 139వ కీర్తన రెండోసారి 139 ప్రారంభం వచ్చి చదవండి. చాలండి. ఏమని వాక్యం వచ్చింది? యెహోవా నీవు నన్ను పరిశోధించావయ్యా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావయ్యా, నేను కూర్చోవడం నేను లేవడం
నీకు తెలుసు అని వాక్యం వచ్చిందంట. పాస్టర్ గారు ఈ సబ్జెక్ట్ మీద దంచుతున్నాడు. రాకెళ్తాం, మీరు ఎక్కడికి వెళ్ళారో తెలుసు అన్నాడంట. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారో తెలుసు అన్నాడంట. మీరు ఏం తిన్నారో తెలుసు అన్నాడు. వెంటనే నాకు ఎవరో చెప్పేశారు నా గురించి చెప్తున్నాడు. కోటమంతా అవును అయ్యగారు పని చెప్తాను అనుకుందంట. ఆయన చెప్తూనే ఉన్నాడంట. తర్వాత వచ్చిన కూడా చదవండి. అదే నా నడకను నా పడకను నీవు పరిశీలిస్తున్నావయ్యా. నువ్వు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా నేనేం చేస్తానో నీకు తెలుసయ్యా అని వాక్యం వచ్చింది ఆ రోజు. నిజమే కదా, మనం ఏం చేస్తున్నాం తెలియదా? ఇక్కడికి వచ్చేసి భక్తుల్లాగా అబ్బా ఏమి తెలియనట్టు అసలు ఎంత చక్కగా ఉంటామో తెల్లబట్టలు వేసుకొని. కానీ అక్కడ మనం ఏం చేసేస్తున్నాం, ఎవరిని తిడుతున్నాం, ఎక్కడ ఏం తింటున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, వెళ్ళకూడని ప్రదేశాలకి ఏమి వెళ్తున్నాం, మాట్లాడకూడని వారం అంతట్లో ఏం మాట్లాడుతున్నాం అన్నీ దేవుడికి తెలుసు. రేపు అంతా ఓపెన్ చేస్తాడు చెట్ట. అయ్యా నేను ఎంత బాగా క్రమంగా చర్చికి వెళ్ళానయ్యా, ఆదివారం ఒక్క వారం మానలేదయ్యా, కానికేయడం మానలేదయ్యా, డబ్బులు లేకపోయినా అప్పు చేసేసానయ్యా, ఏమి వినడు ఆయన. నీ చర్యలన్నీ నీ క్రియలన్నిటినీ చూస్తున్నాడు దేవుడు. ఈ వాక్యం వచ్చిందంట. నక్కగా పిచ్చగా కోపం వస్తుందంటే ఎవరో చెప్పారు అయ్యగారికి నా గురించి, చెప్పారు కోటం అవని ఎట్టగొట్ట ఓపిక పట్టింది. అయ్యగారు ఆపంగానే అందరికి ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా అనేసి ఆయన ప్రార్థన చేసాడు, దీవెన ఇచ్చేసాడు, అయిపోయింది. అందరూ వెళ్ళిపోగానే వెళ్ళి అయ్యగారు కాళ్ళ పట్టుకుందంట. ఎవరు చెప్పారు నా గురించి నీకు మర్యాదగా చెప్పందంట. నాకెవరు చెప్తారమ్మా, నేనేం చెప్పానండి, నువ్వు నాకు తెలుసు, నువ్వు నా గురించే చెప్పావు. నేను అక్కడికి వెళ్ళి కుళ్ళిపోయిన మాంసం తిన్నాను నీకు తెలుసు, అందుకే నువ్వేం తిన్నావు, నువ్వెక్కడికి వెళ్ళావు, నేను చూశాను అని దేవుడు అంటున్నాడు అని నువ్వు మాట్లాడావు కదా నా గురించే. అలాగే మనం కూడా కొన్నిసార్లు నక్కలాగా మనకు ఒకవేళ ఉన్న వాక్యం వచ్చిందంటే అమ్మగారికి ఈరోజు ఎవరో చెప్పారు నా గురించి, అందుకే నా గురించి చెప్తున్నా నాకు తెలుసులే అని కొంతమంది ఫీల్ అయిపోయే వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఎవరు ఏం చెప్పవసరం లేదండి. నేనేమన్నా సీసీ కెమెరాలో పెట్టారు మా ఇళ్లలో, లేకపోతే కొన్ని ఎవరన్నా ఫోన్లు చేసి చెప్పి అమ్మ అని అంత టైం ఎవరికి ఉంటుంది, ఎవడ బాధలాడి ఎవడ తిప్పలాడి పోనాకేళ అలా చెప్పినా దాన్ని చెప్పాలనుకున్నా నా వల్ల కాదు. ఇక్కడికి వచ్చాక దేవుడు ఏం మాట్లాడిస్తాడో, ఏం ఆత్మ దేవుడు నడిపిస్తాడో, ఆయనకి ఎవరితో ఏం మాట్లాడాలనుకుంటే అదే ఆ వాక్యం వచ్చింది. నేను ఒకసారి ప్రిపేర్ అయింది చెప్పలేను కూడా, నేను సిద్ధపడతా ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభా నేను రేపు వాళ్ళకి ఏం ఆహారం పెట్టాలి, రేపు వాళ్ళకి ఏది పెట్టాలని నేను సిద్ధపడతా ప్రార్థనాపూర్వకంగా. కానీ కొన్నిసార్లు అది మారిపోద్ది. అప్పుడు నేనే అనుకుంటా ప్రభు, నేను వాక్యాలు మళ్ళీ నా వింటా ఉంటా వీడియో పెట్టుకొని, అప్పుడు నేను అనుకుంటాను దేవాని ఆత్మ ఎంత చక్కగా పనిచేస్తుంది నాయన అని. అలా మన జీవితంలో వాక్యం వచ్చినప్పుడు ఇది నాదే అనుకున్నవాడు బాగుపడతాడండి. నా గురించే చెప్తున్నారు అనుకున్నవాడు ఖచ్చితంగా పోతాడు. అప్పగించుకోవాలి. గింజ దంచుతుంటే నొప్పి వస్తుంది, పొట్టు వదులుతుంటే నొప్పి వస్తుంది, వాక్యంతో దంచుతుంటే నొప్పి వస్తుంది. కొన్నిసార్లు మనకి సూట్ అవుతాయి ఆ వాక్యాలు. నువ్వు అబద్ధకుడివి, నువ్వు అబద్ధకురాలివి, నువ్వు దొంగవి, నువ్వు వ్యభిచారివి, నువ్వు అలాగా నువ్వు ఇలాగా వాక్యం వస్తే ఒకవేళ అది నిజంగా అందరూ దొంగలు ఉంటారు చర్చిలో. ఎవడో ఒక దొంగ ఉంటాడు, దశంభాగం ఎవనాడు కూడా దొంగ అని బైబిల్ చెప్తుంది. నువ్వు దొంగవి అన్నట్టుగానే నేను ఏ దొంగతనం చేశా అని అనుకుంటారు కొంతమందికి అనిపించింది నిజమే కదా, దేవుడి సొమ్ముని దొంగలిస్తున్నాను కదా, దేవుడి సమయాన్ని దొంగలిస్తున్నాను కదా అని అనిపించి పశ్చాత్తాపడతా వాళ్ళు కొంతమంది ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ఏమో కావాలనే చెప్తున్నారు అమ్మగారు ఈ వారం దశంభాగం లేదని అనుకుంటారు. ఎవరికి నష్టం ఉండదు, నీకు నువ్వే నష్టపోతావు. ఆ వాక్యం వచ్చినప్పుడు ప్రభా నా గురించి నువ్వు మాట్లాడవయ్యా, ఇది నీ మాట అయ్యా, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఉన్నత శిఖరాలు ఎక్కుతావు అని చెప్పినప్పుడు నువ్వు నమ్ముతున్నావు కదా. నీకు ఏదైనా ఖండించే వాక్యం వచ్చినప్పుడు దాన్ని మాత్రం ఎందుకు నమ్మట్లేదు, ఇది కావాలని చెప్పారు, ఇది ఎందుకు చెప్పారు అని అనుకోవద్దు. అది ఎవరికి అవసరమో వాళ్ళకి తీసుకుంటారు. నీకు అది అవసరం లేదనుకో, నువ్వు సైలెంట్గా ఉండు, నీకెందుకు. అది దిద్దుబాటు చేసుకుని దిద్దుబాటు చేసుకుంటారు, దిద్దుకోలేనాడు అనుకో చెప్పలేమే. దంచాలి, దంచుతున్నప్పుడు నొప్పి వస్తుంది. ఒక గింజ ఎగిరి పడిద్ది. 100 మంది ఎగిరి పడుతుంటారు చర్చిలో కూడా. నన్నే అన్నారు, లేకపోతే నన్ను తిట్టారు, కావాలని నవ్వింది, కావాలని చూసింది.
ఆ ఎగిరిపడిన గింజలను కూడా పాస్టర్ గారు ఏం చేస్తాడు, మళ్ళీ తెచ్చి బదిలాడు, అమ్మ నేను కాదులేమ్మా, రా అమ్మ కూర్చోమ్మా అని మళ్ళీ దంచాలి. వాళ్ళు వదిలేస్తారమ్మా, నేను పక్కన పెడుతున్నానమ్మా చక్కగా పక్కన కూర్చో అంటే ఆ గింజ ఏమైపోద్ది, పనికిరాయదు, పిండి అవ్వదు. సరే దంచాం, కొంచెం బరకగా ఉంటుంది, జల్లెడ పడతాం కదా, కొంచెం బరక వచ్చింది, కొంచెం మెత్తగా వచ్చింది. ఎంత వాక్యాలు చెప్పినా మనలో ఇంకా కొన్ని ఉంటాయండి. కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, అసూయ ఉంటుంది, కుళ్ళు ఉంటుంది. నేను మొన్న పోయిన సంవత్సరం కాకుండా అంతకు ముందు సంవత్సరం పాసుకోవటాలకి కొన్ని రాయించా, మనలో ఉన్న మైనస్లు రాయండి అని. అవి నేను చదువుకుంటున్నా, ఆ రోజు ఎందుకో చదువుతున్నప్పుడు కొంతమంది చక్కగా యథార్థంగా రాసుకున్నారు. నాకు అసూయ ఉంది, నాకు ఎవరినైనా చూస్తే నాకు అసూయ కలిగిద్ది, నాకు కుళ్ళు ఉంది, నాకు అది తీసే ప్రభా అని చక్కగా రాశారు. నాకు చాలా నచ్చింది. కొంతమంది వాళ్ళ మైనస్లు రాశారు, అలాంటివి కొన్ని ఉన్నాయి. నాకు త్వరగా కోపం ఎక్కువ, ఎవరినంటే నాకు తట్టుకోలేను రాశారు. అవన్నీ కొంతమంది రాయలా. ఆ రాయని వాళ్ళు మైనస్లు అంటే నాకు తెలుసు, కానీ అనుకున్న ప్రభా కనీసం పేపర్ మీద పెట్టడానికి కూడా ఇష్టపడలేదంటే నీ దగ్గర ఎలా ఒప్పుకుంటారయ్యా వాళ్ళు? మనం కనీసం ఒప్పుకోవాలండి దేవుని సన్నిధిలో. ఇక్కడ వచ్చామంటే ప్రభా నేను ఇలా చేసా, ఈ వారం ఇలా ఉన్నాను, ఇలా బ్రతికాను, ఇలా ఉన్నానని అప్పగించుకునే మనసు మనకుంటేనే దీవించబడతాము, పిండి అవుతాము. పిండి మాత్రమే రొట్టె చేయబడిద్ది, మిగతాది బరకగా ఉండి ఇంకా ఎప్పటికీ బరకగానే ఉంటే, ఎప్పటికీ మెత్తను చేయబడకపోతే ఆ పిండిని ఏం చేస్తాం, లాస్ట్లో అంత మిగిలిద్ది కదా, జల్లెచ్చగా దాన్ని ఏం చేస్తాం, తీసుకెళ్ళి అవతల పారేస్తాం. మనం కూడా ఎంత దంచినా మెత్తగా అవ్వకుండా ఎన్ని వాక్యాలన్నా నాకు కాదులే అని అలాగే ఉన్నామనుకోండి, బరగ్గా ఉంటే ఏమన్నా ఉపయోగం ఉందా? తీసి అవతల చక్కగా రొట్టె ఇద్ది, ఆకలి తీర్చిద్ది, ఉపయోగపడిద్ది, దేవుడికి ఉపయోగపడిద్ది. మనుషులకు మనం రొట్టె పెడితే ఆకలి తీరిద్ది. రొట్టెలాగా మనం ఉంటే ఆయనకు ఉపయోగపడతాం పరలోక రాజ్యంలో కదా. అందుకే ఏమంటున్నాడు, ఇప్పుడు చదవండి, అది గోధుమ గింజ చాలండి. ఈ లోకములో ప్రాణాన్ని ప్రేమించేవాడు ఎవడు కూడా పరలోకంలో తన ప్రాణాన్ని సంపాదించుకోడు. నువ్వు పరలోకంలో సంపాదించుకోవాలంటే ఉపవాసాలతో నలగొట్టుకో, జాగరణలతో నలగొట్టుకో. నీ శరీరానికి కొంచెం కష్టం పెట్టు. వర్షం వస్తే చర్చి మానేయడం, ఎండ వస్తే చర్చి మానేయడం, ఏదైనా అభ్యంతరం వస్తే చర్చి మానేయడం, కొంచెం సుఖపెట్టు, కష్టపెట్టు శరీరాన్ని. ఇక్కడ నలుపు, ఇక్కడ ఎంత నలుగుతావో. రాత్రి కూడా నేను అదే వాక్యం చెప్పా. ధనవంతుడు దర్జాగా బతికాడు, వాడికి ఏ కష్టం లేదు, హ్యాపీగా తిన్నాడు, 3 పూటలు చక్కగా తిరిగాడు. కానీ అదే ఇంటి ముందు లాజరు మాత్రము కురుపులతో, రోగంతో, దరిద్రంతో ఒక మొక్క దొరికిద్దేమో అని ఆశతో బ్రతికాడు. ఆఖరికి ఎవరు పరలోకం వెళ్ళారు? లాజరు పరలోకం వెళ్ళాడు, ధనవంతుడు వెళ్ళలేదు. ఎందుకు తెలుసా? వాడి సుఖం వాడు చూసుకున్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా నన్నెందుకే ఆ పరలోకంలో చేర్చుకోవాలి, నేను ఏ పాపం చేయాలా, ఎవరి సొమ్ము తీసుకోవాలా, ఏ రోజు నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదుగా, నన్నెందుకు పరలోకం తీసుకోలేదు అన్నాడు. అడిగాడంట. నువ్వు ఉన్నన్నాళ్ళు శుభ్రంగా సుఖపడ్డావుగా, కానీ లాజరు అక్కడ కష్టపడ్డాడు కదా, అందుకే ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. మనం అక్కడ నెమ్మదిగా ఉండాలంటే ఇక్కడ నెమ్మదిగా చక్కగా పడుకోవడం, వేసుకొని ఇక్కడ చక్కగా హ్యాపీగా అమ్మ శుభ్రంగా తినేసి 3 పూటల అనుకొని ఇక్కడ కాదు. ఇక్కడ నువ్వు నలిగిపోయినా నీకేం కాదు. పరలోకంలో నువ్వు అక్కడ నెమ్మది పొందాలంటే ఇక్కడ అప్పుడప్పుడు ఉపాసాలు చెయ్యి, అప్పుడప్పుడు దేవుని కోసం శ్రమ తీసుకో, రిస్క్ అయినా సరే నువ్వు దాన్ని చేయడానికి ఇష్టపడు. కూటం పెట్టమన్నా ఎంతమంది కోటాలో ఇంతవరకు ఒక్కళ్ళు డేట్ పెట్టించిన, ఎలా పెడతారో చూస్తా ఈ నెలలో మీరు అడ్జస్ట్ చేసి డేట్లు. ఇప్పుడు ఇందాక ఫ్యాషన్ చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ అబ్బాయికి జ్వరం, డెంగ్యూ వచ్చింది కదా, ఎంత అయినాయి అమ్మా? 12,000 అయింది. నేను మొన్న ఒకళ్ళని అడిగాను, అంటే ఒకళ్ళు కాదు, మీరు ఎవరినైనా అడగండి, డెంగ్యూ వచ్చిన వాళ్ళని 1,00,000 దాటి అయిన వాళ్ళు ఉన్నారు, కనీసం 50,000 దాటి అయిన వాళ్ళు ఉన్నారు. మనం దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాం కదా, దేవుడు మనల్ని ఎప్పుడు నష్టపరచడండి. అంతంత నష్టాలకు వెళ్ళలేము. అదే పరిస్థితి వేరే వాళ్ళకి వస్తే వేరేలా ఉండేది, మనకు వస్తే ఇంకొకలాగా ఉండేది. ఆ కృప మనకు తెలిసిద్ది, ఎందుకంటే మనం దేవుడి కోసం ఖర్చు పెడుతున్నాం.
అది నేర్చుకోండి. దేవుడి కోసం నువ్వు ఏమి ఖర్చు పెట్టినమ్మో, కూడం పడితే డబ్బులు అయిపోతాయేమో, చర్చికి వెళ్తే కొన్ని ఛార్జీలు అయిపోతున్నాయి, అయిపోయి అసలు అయిపోతేనే నీకు ఫలిస్తుంది. చచ్చిపోతేనే ఎలా అయితే ఆ మొక్క ఎక్కువగా విస్తారంగా కాసిద్దో, నువ్వు ఖర్చు పెడితేనే అది దేవుడిలో నువ్వు ఖర్చు పెడితేనే అది కూడా నీకు దీవెన అయ్యిద్ది. మీకు ఎప్పుడు చెప్తాను నా సాక్షి, మేము వచ్చేటప్పుడు మాకు ఛార్జీలకు ఉండేవి కాదు. ఒకరోజు దేవుడికి ఇవ్వాలంటే అందరు ఇస్తుంటే మేము చూసేవాళ్ళం. ప్రభు మాకు ఇవ్వలేని స్థితి, కానీ ఇవ్వాలని ఉంది. అయినా సరే ఆ రోజు నుంచి ఇవ్వాలన్న ఆసక్తిని దేవుడు చూస్తాడు. కొంతమందికి ఆసక్తి ఉండదు, డబ్బు ఉండదు, ఆసక్తి ఉండదు. కొంతమందికి ఉండదు, పాపం ఆసక్తి ఉండదు. దేవుడికి ఆసక్తి ముఖ్యమండి. మన అర్పణలు కాదు ముఖ్యమైనది, హృదయం ముఖ్యం. నీ హృదయంలో నిజంగా ఇవ్వాలని ఉంటే దేవుడు దాన్ని బట్టి నేను దీవిస్తాడు. కానుకలు వేసేటప్పుడు కూడా చెప్తున్నా, పిచ్చి పిచ్చి నోట్లు ఏమి వేయద్దు. నువ్వు వేయకపోతే దేవుడు నిన్ను దీవించనని చెప్పలేదండి. నీకు దగ్గర లేదా మౌనంగా నుంచొని పాట పాడు, చాలు, ఏమవ్వదు. దేవుడి దీవెన నీకు వచ్చేస్తుంది. నువ్వు ఉండి కూడా దాచుకొని ఇవ్వడానికి ఇబ్బంది పడి చిరిగిపోయిందో, పనికి మనం అందరూ వేసరికట్టి వేద్దామనో వేయద్దు. హార్ట్ఫుల్గా నా ప్రభు నన్ను కాపాడడానికి ఈ వారం అంతా, ఈ నెలంతా హార్ట్ఫుల్గా నీకు ఉన్న దాంట్లో వెయ్యి, అది దేవుడు దీవిస్తాడు. అంతేగాని ఏమి భయపడద్దు. నేను అయిపోతే నాకు దీవెన రాదేమో. దేవుడు చెప్పలా. దేవుడు ఏమన్నాడు తెలుసా? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అన్నాడు. అంటే ఉన్న దానిలో ఇవ్వడానికి కూడా మనసు రాక ఇవ్వనోళ్ళు దీవించబడలేదని చెప్పాడు. అంతేగాని ఎయ్యినోళ్ళు, దేవుడికి కానుక ఇవ్వనోళ్ళు నేను దీవించనని దేవుడు ఎక్కడ చెప్పలే బైబిల్లో. కాబట్టి మీరు ఏమి లేకపోతే ఫీల్ అవ్వద్దు. దేవుడు ఇంకో రోజు ఇస్తాడు అని ప్రేమతో విశ్వాసంతో చక్కగా నుంచొని చేపలు కొట్టండి. ఏదో ఒకటి వేసి ఇంకా శాపం తెచ్చుకోవద్దు. ఉన్న దాంట్లో ఉందా, దేవుడు ఇచ్చాడా, చక్కగా వెయ్యి, దీవించబడతావు. ఇంకా నువ్వు విత్తితే కోసుకుంటావు, అంతే. హల్లెలూయా. మన జీవితంలో మన ప్రాణాన్ని ప్రేమించుకుంటే భక్తి చేయలేం, మన శరీరాన్ని ప్రేమించుకుంటే భక్తి చేయలేం. దేన్ని మనం ప్రేమించినా భక్తి చేయలేమండి. చచ్చిపోతనే ఈ లోక క్రియలతో చచ్చిపోతేనే మనం భక్తి చేయగలుగుతాం. యేసయ్యకు మాత్రం అంతే. మిగతా విషయాల గురించి నాకు తెలియదు, కానీ యేసయ్యలో నువ్వు నిలబడాలి, ఫలించాలి, దీవించబడాలంటే కొన్ని నిలిచేసుకోవాలి, కొన్ని దూరం అయిపోవాలి, పోయబడాలి, కొన్ని భరించాలి, అప్పగించుకోవాలి, వాక్యానికి అప్పగించుకోవాలి, గద్దింపుకి అప్పగించుకోవాలి, సంఘంలో సంఘ కాపరికి అప్పగించుకోవాలి. అన్నిటికీ మించి దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అప్పగించుకున్న వాడే దీవించబడతాడు, ఫలిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభా, ఎక్కడ